నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఆడపడుచులు. ఈ రోజు మేము శివరాత్రి స్పెషల్ కందగడ్డ ఇంకా సత్తుముద్దలు చేస్తున్నాము. సరే ఇంకా వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. కందగడ్డ ఉడకపెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడుక్కున్న కందగడ్డ, తగినంత బెల్లం, తగినంత ఉప్పు. కందగడ్డను రెండు రకాలు ఉడకబెట్టుకుందాం. ఒకటేమో నీళ్లు పోసి ఉడకబెట్టుకుందాం, ఒకటేమో ఆవిరి మీద ఉడకబెట్టుకుందాం. నీళ్లు పోసేదానికి స్టవ్ వెలిగించుకొని కందగడ్డలు మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. తీపిదనం వస్తుంది, దీంతో గడ్డ తీపిదనం వస్తుంది. కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకొక పద్ధతిలో ఉడకబెట్టుకోవడానికి గిన్నెల నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక జల్లి దాంట్లో కందగడ్డలు తీసుకొని దాన్ని గిన్నె మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకోవాలి. A few minutes later. ఒకసారి ఉడికిందా లేదో చూసుకుందాం. ఉడికింది, బాగా మెత్తగా ఉడికింది. నీళ్లు తీసి వంచేసుకోవాలి. వంచేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆవిరికి ఉడకబెట్టుకున్న కందగడ్డను కూడా తీసి చూసుకుందాం ఉడికిందో లేదో. ఉడికింది, తీసి పక్కకు పెట్టుకుందాం. ఈరోజు మనము శివరాత్రి స్పెషల్ అయిన సత్తిముద్దలు చేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: చెల్లి పెట్టుకున్న 3 కిలోల మక్కలు, 2 కిలోల బెల్లం, సగం కప్పు నెయ్యి, 1 కప్పు పల్లీలు, 1 కప్పు పుట్నాలు, తగినన్ని ఇలాచీలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ముక్కుడు పెట్టుకోవాలి. కొన్ని మక్కలను తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ మక్కలు రంగు మారకుండా చూసుకోవాలి. చిన్న మంట మీద బాగా దోరగా వేయించుకోవాలి. ఇట్లా కలుపుకుంటుంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు దోరగా వేయించుకోవాలి. వేగిన పల్లీలను ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. సత్తి ముద్దలు చేసుకోవడానికి బెల్లం పాకం పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని తరిగి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకొని గిన్నెలు వేసుకోవాలి. బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. కరిగిన బెల్లాన్ని వడబోసుకోవాలి. కడిగి పెట్టుకున్న గిన్నెలో బెల్లం నీళ్లు పోసుకొని పాకం వచ్చేలాగా కలుపుకోవాలి. పాకం వచ్చిందేమో చూసుకుందాం. ఈ మోతాదులో సరిపోతుంది. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం.
తర్వాత పల్లీలు వేసుకుందాం. తర్వాత పుట్నాల పప్పు వేసుకుందాం. తర్వాత మక్క పిండి పోసుకొని కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని ముద్దలుగా కట్టుకుందాం. ఇప్పుడు చెప్తున్నాను, ముందే చెప్పాలి కదా. కందగడ్డ రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇది ఆవిరి మీద ఉడకబెట్టింది, ఇదేమో బెల్లం వేసి ఉడకబెట్టింది. అది కొంచెం ఉప్పు ఉంటుంది, కొంచెం తీయ ఉంటుంది. ఇది టేస్ట్ బాగానే ఉంది. లడ్డు కావాలా నాయనా? బాగున్నాయి, లడ్డు బాగున్నాయి. బెల్లం అన్నీ సరిపోయింది. బాగుంది. సరే, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి.